బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన స్టీల్ ప్లాంట్ సిబ్బందిపై వేటు పడింది. ఈ ప్రమాదంపై త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించింది. ప్లాంట్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. దీంతో ప్రమాదానికి కారణమైన సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ప్లాంట్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సీనియర్ మేనేజర్, డీజీఎం కేడర్ లో పనిచేస్తున్న మొత్తం 6 ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, కొద్ది నెలల క్రితం ద్వారా ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం ఒక కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ కూడా ఏదైతే ప్రమాదానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఆ ఆదేశాలకు సంబంధించి కూడా ప్రమాద ఘటన ఏ కారణం చేత జరిగింది, ఎవరు నిర్లక్ష్యం ఉందా లేదంటే ప్రమాద అవస్థ జరిగిందా ఈ ప్రమాదాన్ని, దానికి సంబంధించి త్రిసభ్య కమిటీ నియమించింది. ఈ కమిటీ రంగంలో దిగి పూర్తి స్థాయిలో కూడా స్టీల్ ప్లాంట్ లో అన్ని అంశాలను పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ప్రమాదంలో ఏదైతే ఆయిల్ లీక్ సంబంధించి మంటలు చెలరగడం, పెద్ద ఎత్తున శబ్దాలు రావడం, చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, దీనికి కారణాలు వాళ్ళు అందుకున్నటువంటి చికిత్స, ఇలా అన్ని అంశాలకు సంబంధించి కూడా ఈ కమిటీ అధ్యయనం పూర్తి స్థాయిలో చేసింది. పూర్తి స్థాయిలో చేసిన తర్వాత ప్రభుత్వానికి తాజాగా కూడా నివేదికను అందించడం జరిగింది. ఈ నివేదికకు సంబంధించి కూడా చాలా క్షుణ్ణమైన అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం అందులో ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కమిటీ పేర్కొంది. ఈ కమిటీకి చేసినటువంటి అంశాలను మరికొన్ని సిఫార్సులు కూడా చేసింది. ప్రమాదానికి కారణాలకు సంబంధించి కూడా ఏదైతే సిబ్బందికి సంబంధించిన నిర్లక్ష్యం ఉంది, యాజమాన్యానికి సంబంధించి ఉన్నతాధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం, అదేవిధంగా కొంతమంది సిబ్బంది మరికొంతమంది కార్మికుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి మానవ తప్పిదం మాత్రమే కారణమని చెప్పి కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే సాంకేతిక కారణాల చేత ఏదైనా ప్రమాదం జరిగిందనే అంశానికి సంబంధించి కూడా ఈ కమిటీ అధ్యయనం చేసినప్పటికీ కూడా తాజాగా అక్కడ పరిశీలించింది. క్షేత్రస్థాయిలో అన్ని అంశాలను కార్మికుల వర్గాలతోనూ అదేవిధంగా మేనేజ్మెంట్ వర్గాలతోనూ మాట్లాడి తెలుసుకున్న నివేదిక పూర్తి స్థాయిలో పరిశీలించి పూర్తిగా కూడా ఇది మానవ తప్పిదము, సిబ్బంది నిర్లక్ష్యం అని చెప్పి కూడా కమిటీ స్పష్టంగా తేల్చింది. అయితే స్టీల్ ప్లాంట్ లో ఈ ప్రమాదం జరిగిన వెంటనే కూడా యాజమాన్యం మేల్కొంది. యాజమాన్యానికి సంబంధించి కొన్ని కఠినమైన చర్యలను కూడా తీసుకుంది. ఏదైతే స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి డీజీఎంలను అదేవిధంగా మరికొంతమంది మేనేజ్మెంట్ లను అప్పట్లోనే సస్పెన్షన్ విధించడం జరిగింది. వాళ్ళని సస్పెన్షన్ విధిస్తూ కూడా కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఉండాలని చెప్పి కూడా అప్పుడు ఆదేశాల్లో పేర్కొంది. అయితే ఇప్పుడు తాజాగా కూడా కమిటీ చేసిన సిఫార్సులు కూడా వారి మీద మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రమాదానికి పూర్తిగా కారణం ఏదైతే యాజమాన్యంలో కొంతమంది ఉన్నతాధికారులు మరి కొంతమంది సిబ్బంది కారణం చెప్పి తేల్చిన నేపథ్యంలో మరింత కఠినంగా ఉండాలని చెప్పి కూడా ఏదైతే ఈ త్రిసభ్య కమిటీ నివేదించిన నివేదికలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా తదుపరి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా జాగ్రత్తలు వహించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఏ స్థాయిలో పాటించాలి, అన్ని అంశాలకు సంబంధించి కూడా మరికొన్ని కీలకమైనటువంటి సూచనలు కూడా ఈ కమిటీ ప్రభుత్వానికి చేయడం జరిగింది. అయితే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఉత్పత్తి జరుగుతున్న క్రమంలో సిబ్బంది మీద కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి కారణంగానే కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి కార్మిక సంఘాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సాంకేతిక అంశాలు, భద్రతా ప్రమాణాలకు సంబంధించి అధునాతనమైన వ్యవస్థ లేకుండా పురాతనమైనటువంటి వ్యవస్థని నడుపుకోవడం వలన కూడా ఈ ప్రమాదాలు జరగడానికి కారణమని చెప్పి కూడా పేర్కొన్న కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా ఇటు కార్మిక వర్గాల నుంచి కూడా ఏదైతే త్రిసభ్య కమిటీ సేకరించింది, ఇవన్నీ సేకరించిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి చాలా సిఫార్సులు అదేవిధంగా కొన్ని సూచనలు ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలను కూడా ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్న నేపథ్యంలో కమిటీ ఇచ్చిన నివేదిక పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత విక్రమ్, అంటే అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ అప్పుడు పరంగా అప్పటికప్పుడు తీసుకున్న చర్యల్లో కొంతమంది సస్పెండ్ చేయడం, కొంతమంది ట్రాన్స్ఫర్ చేయడం, గ్రేడ్లు మార్చడం ఇలా జరిగినప్పుడు ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. అంటే లోపల సరైనటువంటి సదుపాయాలు లేవు, సరైనటువంటి సాంకేతికత లేదు, సో ఇప్పుడు ఉద్యోగుల మీద దీన్ని నెట్టడం మంచి కరెక్ట్ కాదు, నిరసన వ్యక్తం చేశాయి. ఇప్పుడు త్రిసభ్య కమిటీ కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది, అంటే కంప్లీట్ గా వాళ్ళ తప్పిదమని. సో ఇప్పుడు ఉద్యోగ సంఘాల నుంచి ఎలా రియాక్షన్ ఉండే అవకాశం ఉంటుంది, ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది తదుపరిగా? తదుపరిగా దీనికి సంబంధించి త్రిసభ్య కమిటీ మరొక కీలకమైన అంశాలను కూడా ఇందులో గుర్తించడం జరిగింది. ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి సంబంధించి కూడా ఫెరో ఎలైస్ అనేది
ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. దానికి సంబంధించి కొంత నాసిరకాన్ని ఇందులో ఉపయోగించినట్టు కూడా కార్మిక వర్గాలు కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని కార్మిక వర్గాల్లో వాళ్ళంతా కూడా కమిటీ దృష్టికి అదేవిధంగా యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉక్కు మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాలు వాటి మీద కూడా కొన్ని విచారణ చేపట్టాలని చెప్పి కూడా కార్మిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్మిక వర్గాలు ఈ రకమైనటువంటి వాదన చేస్తుండగా ఉక్కు యాజమాన్యం మాత్రం సిబ్బంది అలసత్వం నిర్లక్ష్యంగా ఎక్కువగా వహిస్తున్నారు. ఈ కారణం చేతనే ప్రమాదాలు తరచూ చోటు చేసుకున్న నేపథ్యంలో మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పేర్కొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.